హాయ్ అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారికమైన సమాచారం రాకపోయినప్పటికి కూడాను ప్రశ్న రావణ్ టీమ్ అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో, అక్రమంగా అరెస్ట్ చేశారు. టెర్రరిస్టుల్లా కనపడుతున్నామా? రేపిస్ట్‌లా కనపడుతున్నామా? దొంగల్లా కనపడుతున్నామా? అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళందరికంటే ప్రమాదకరం ప్రశ్న రావణ్. వాస్తవానికి ఇవాల్టి యువతని చెడగొట్టి చెడు మార్గంలో తీసుకెళ్ళే ఒక ప్రయత్నం ప్రశ్న రావణ్ చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించాలి. అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని దేనికి విమర్శించాలి? అంటే ప్రశ్న రావణ దగ్గర నిజానికి ఒక లాజిక్ కూడా లేదు. అడవి బిడ్డల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి 70 ఏళ్లుగా కరెంటు లేని గ్రామాలకు వెలుగులు తీసుకొచ్చాడు. అదే సమయంలో వాళ్ళు డోలీల మోతకి స్వస్తి చెప్పి వాళ్లకు మొత్తం రోడ్లు వేశారు. అదే సమయంలో దాదాపు 7, 8 ఏళ్లుగా ప్రమోషన్లు ఆగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 10,000 మందికి పారదర్శకంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పించారు. అలాగే గ్రామాల్లో రోడ్లేశారు. 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇవాళ నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు. దేనికి చేసి ఈ ప్రశ్న రావణ్ ఎటుపోయాడు? గత ప్రభుత్వంలో 24 స్థానాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉంటే ఆ రోజు కనీసం ప్రశ్నించడానికి కూడా రాలేదు కదా. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎందుకు వచ్చాడు? ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా నేను అనుకుంటున్నాను ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేసింది కేవలం అతను పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు చేశాడన్న ఉద్దేశంతో అని నేను అనుకోవట్లా. అతన్ని రక్షించటానికి, శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండటానికి, అతన్ని రక్షించటానికి, అతని ప్రాణాన్ని రక్షించడానికి వాళ్ళ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, చంద్రబాబు గారిని విమర్శించినా, ఎవరిని విమర్శించినా పర్వాలేదు. ఎందుకంటే విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి. అది పార్లమెంటరీ వర్డ్స్లో ఉండాలి. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం, పరుష పదజాలం వాడడం ఇవన్నీ కూడా సరైన చర్యలు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు నాలాంటి వాళ్ళు. కానీ విమర్శ కూడా ఎట్లా ఉంటుంది? చాలా పద్ధతిగా, హుందాగా ఉంటుంది. అలా కాకుండా సిద్ధాంతపరమైన విమర్శలు కాకుండా వ్యక్తిగతమైన విమర్శలు, పరుష పదజాలం వాడితే ఖచ్చితంగా అది అఫెన్స్ అవుతుంది. సరే, దాన్ని అటు పక్కన పెడితే ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రధానమైన రీజన్ నేను అనుకోవటం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అతను మాట్లాడుతున్నాడు. గత కొంతకాలంగా హిందూ దేవుళ్ళను అవమానిస్తున్నారు, హిందుత్వ ఆచారాలను, వ్యవహారాలను అవహేళన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు అతను చేస్తున్నాడు. సో ఇంతకుముందు వాళ్ళ టీం మాట్లాడినట్టుగా ఎందుకు టెర్రరిస్టులా, లేకపోతే దేశద్రోహులా, లేకపోతే ఎస్, మీరు టెర్రరిస్టులు, దేశద్రోహం కంటే ఎక్కువే. మీరు ఒక రేపిస్ట్కైనా ఒక రేపు చేస్తే వాడు శిక్ష పడుతుంది. వాడు ఆ ప్రాంతం వరకు వాడు దోషి, వాడి వరకే అది, వాడి కుటుంబం సఫర్ అవుతారు. కానీ వీడేం చేస్తున్నాడు? ప్రశ్న రావణ్ అనేవాడు వీడు విషబీజాలు నాటి సమాజాన్ని మొత్తం స్పాయిల్ చేస్తూ ఉన్నాడు, పొల్యూట్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనివ్వటానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే అతన్ని అరెస్ట్ చేశారు. రెండవ అంశం, ప్రశ్న రావణ్ణి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆ సభ జరిగి ఏలూరులో అనుకుంటా సభ జరిగిన తర్వాత నుంచి కూడా జనసేన పార్టీ జన సైనిక్స్ ప్రశ్న రావణ్ ట్రాప్లో పడిపోయారు. రావణ్ ట్రాప్లో ఎందుకు పడ్డారంటే, ప్రశ్న రావణ్ ఇంతకుముందు ఒక ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో తాను కమ్మ చౌదరిని అని, తనకు పవన్ కళ్యాణే టార్గెట్ అని, చంద్రబాబు లోకేష్ టార్గెట్ కాదని చెప్పాడు. తద్వారా ఇది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నాడు, ఇంత ద్వేషపూరితమైన విమర్శలు చేస్తూ ఉన్నాడు, పరుష పదజాలం వాడుతున్నాడు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే జరుగుతుందన్న ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. తద్వారా ఆ నెరేటివ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? ఆ నెరేటివ్ ద్వారా కమ్మ కాపు మధ్య గొడవలు పెట్టాలి, క్రిస్టియన్ అలాగే కాపులకు మధ్య గొడవలు పెట్టాలి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి. అట్ ద సేమ్ టైం బీజేపీతో కలిసి ఉన్న ఈ కూటమి ప్రభుత్వం దిగిపోవాలి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించి విడిపోయేలా చేయాలి. ఇది అతని ఎజెండా. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పదవిలోకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయాడు ఈ రావణ్? సడన్గా పుట్టుకొచ్చేసాడా? సడన్గా అభ్యుదయ భావాలు పుట్టుకొచ్చేసినాయి రావణ్కి? కాదు కదా. సో ఇప్పుడు అతని యొక్క ఎజెండా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఎంతసేపటికి ఇప్పుడు అతను ఏదైతే ట్రాప్ చేశాడో, ఏదైతే అనుకున్నాడో, ఇట్లా కాపులు కోపం రావాలి, వాళ్ళు కమ్మలే ఇది చేయిస్తున్నారు,
ఇది లేకపోతే తెలుగుదేశం పార్టీ చేయిస్తుంది అనుకోవాలి, ఒక ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబించాలి. ఈ రకమైన ధోరణి అతనిలో, అతని యొక్క ట్రాప్ ఇది. ఈ ట్రాప్‌లో తెలియక జన సైనికులు చాలామంది ఎవడో ఒకడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి దాన్ని వందల మంది ట్విట్టర్‌లో పోస్టులు చేసుకోవటము, సోషల్ మీడియాలో చేసుకోవటం ఇది సరైన చర్య కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో అది కాదు ఇది. జన సైనికులు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తున్నారు? ఈ కూటమి బలంగా ఉంటుంది. నారా లోకేష్ గారు ఒకసారి జాతీయ స్థాయిలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది. రాబోయే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటామంటే అలా కాదు 15 ఏళ్ల పాటు మనమే ఉంటామని చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య అంత బంధం బలంగా ఉన్నప్పుడు ఈ రకమైన చిన్న చిన్న చిల్లర గాడి వీడెవడ పిచ్చి కుక్క జోసెఫ్ గాడి యొక్క వలలో వాడి వేసిన ట్రాప్‌లో జన సైనికులు చిక్కుకోకూడదు. దీన్ని చాలా అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా దీన్ని అర్థం చేసుకొని మెచ్యూరిటీతో ఆలోచించకపోతే ఖచ్చితంగా ఇది కుల ఘర్షణకు, మత ఘర్షణకు దారితీస్తుంది. తద్వారా శాంతి భద్రత సమస్య వస్తుంది. కూటమి విడిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డికి బతుకులేదు. జగన్మోహన్ రెడ్డి గారు బతకాలంటే కూటమి విడిపోవాలి. అందుకే ఇలాంటి తాటకులను, ఇలాంటి వాళ్ళని ప్రయోగిస్తూ ఉంటారు. ఇలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం ఉంది? వాళ్ళ ఈ క్షణంలో ప్రశ్న రావణ్ అనే ఒక జుగుప్స కలిగించే వాడి మొహము వాడిని తీసుకొచ్చి ప్రయోగించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముందో ఆలోచించండి. వాళ్ళ మధ్య అంత బలంగా బంధం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ బంధంలో ఒక కుటుంబంలో ఒకళ్ళకి రావాల్సిన వాటా తగ్గచ్చు, పెరగచ్చు, దాని గురించి కొట్లాడచ్చు, కూటమిలో ఉంటూనే మాట్లాడుకోవచ్చు. కుటుంబంలో ఎవరికి అన్నదమ్ములకు మధ్యనే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి సార్ట్ అవుట్ చేసు. కానీ ఈ ప్రశ్న రావణ్ అనే వాడి ట్రాప్లో పడి జన సైనికులు పడ్డారో ఖచ్చితంగా ఇది వేరే దానికి దారితీసే అవకాశం ఉంది. సో తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకో పార్టీలు వ్యూహాలు పన్నుతాయి తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడేది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. జన సైనికులు నిన్నటి నుంచి చూస్తున్న అనవసరమైన పోస్ట్ అన్ని పెడుతున్నారు. తద్వారా దీనికి ప్రతిగా టీడీపీ వాళ్ళు కూడా పెడతారుగా పోస్టులు. ఒకళ్ళకొకళ్ళు యుద్ధం అవుతుందిగా. అయితే అదే కదా కావాలి ప్రశ్న రావడానికి. దాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ట్రాప్లో పడకండి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బలి చేయొద్ది రాష్ట్రాన్ని. మరోవైపు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా దీన్ని చాలా మెచ్యూర్డ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. జన సైనికులు ఏదో పోస్ట్ వేసేశారు, జన సైనికులు ఏదో మాట్లాడేశారు, ట్విట్టర్లో అట్ట చేసేసారు ఇట్ట చేసేసారని చెప్పి మీరు కూడా సంయమనం పాటించకుండా మీరు కూడా రెచ్చిపోయి కనుక పోస్టులు చేస్తే ఇది కాస్త అసలు విషయం మరుగున పడిపోయి చివరికి మొత్తం మీద ఇద్దరి మధ్య ఒక భేదభావనలు పెరిగే అవకాశం ఉంది. ఇది మానసికంగా గ్యాప్ తీసుకొస్తుంది. ఆ గ్యాప్ తీసుకురాకూడదంటే ఇప్పుడు సరే జన సైనికులు కొంచెం ఆవేశంగా ఉంటారు, కుర్రోళ్ళు ఎక్కువ అందులో, వాళ్ళు ఒక మాట అలా అన్నా కానీ మెచ్యూరిటీ తోటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీమ్స్ అర్థం చేసుకొని ఆ మెచ్యూరిటీ తోటి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.